విచ్చేసిన మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గారు శ్రీ మామిళ్ళపల్లి పార్థసారథి గారికి, టౌన్ ప్రెసిడెంట్ శ్రీ చోడే వెంకటరత్నం గారికి మా చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ల్యాబ్ టెక్నీషియన్స్ డే సందర్భంగా ఇక్కడ అత్యవసరమైన హిమోగ్లోబిన్ పరీక్ష అలాగే బ్లడ్ గ్రూపింగ్ పరీక్ష చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఇలాంటి కార్యక్రమాలు మా ల్యాబ్ టెక్నీషియన్స్ డే సందర్భంగా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే సమాజంలో ఎప్పుడైనా అవసరమైతే మా ల్యాబ్ టెక్నీషియన్స్ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఈ సభను ఉద్దేశించి గతంలో కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు బడేరు కోటరామారావు గారు బుజ్జి గారు కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఆయన పుట్టినరోజు కార్యక్రమానికి కూడా మేము 3-4 సార్లు మా చేతుల మీదే మా పార్టీ క్యాడర్ అందరూ నాయకులు అందరూ వచ్చి ఇచ్చేసి జరపడం జరిగింది. అదే గుర్తుకొస్తుంది నాకు ఇక్కడ. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇలాంటి చోట్ల చేయటం చాలా అరుదు. కానీ మన ఏలూరు నియోజకవర్గంలో ఎక్కువ చోట్ల ఈ కార్యక్రమాలు డెఫరెంట్ పిల్లలకు కానీ అలాగే విభిన్న ప్రతిభావంతులకు కానీ అలాగే రవి చిల్డ్రన్స్ హోమ్లో కానీ ప్రశాంతి నిలయంలో కానీ ఆ ప్రామాలయంలో కానీ అన్ని చోట్ల కూడా రోజుకి 5 మంది 6 మంది డొనేషన్లు ఇచ్చి ఆ యొక్క వృద్ధుల్ని ఆ యొక్క విభిన్న ప్రతిభావంతుల్ని అనాథల్ని ఎంతో చేస్తాం. మనం అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. డబ్బుంటే సరిపోదు, డబ్బున్న వాళ్ళు ఎవరో దాన ధర్మాలు చేయరు. ఎక్కువగా నాకు కనపడింది డబ్బు లేని వాళ్ళు ఈ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయం తెలుసుకుని పేద ప్రజల్ని గుర్తించి వారి ఆకలి తీస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా నేను సెలవు తీసుకుంటాను. 50 మంది వస్తుంటారు మా దగ్గరికి. అది నిజంగానే మీరు అన్న మాట ఎక్కువగా డబ్బులు లేదు. మామిళ్ళపల్లి జయప్రకాష్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పార్థసారథి గారు బడేటి రాధాకృష్ణయ్య గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా. ల్యాబ్ టెక్నీషియన్స్ డే సందర్భంగా మరి ల్యాబ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. ఆఖరణ కొడుతుంది ఇదంతా ఆఖరణ కొడుతుంది, ఒకసారి మధ్యలో ఆగిపోతారా. ఏదైతే పరివర్తన బదిలీల పాఠశాలలో అనేక కార్యక్రమాలకి నేను రావడం జరిగింది. రావడంలో కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నన్ను పిలిచినప్పుడు నేను ఇక్కడికి వస్తాను అని అన్నప్పుడు వాళ్ళు కూడా శుభ్రంగా అందరికీ కూడా మీ అందరికీ కూడా మేలు జరగాలనే ఉద్దేశంతో మరి ప్రతి కార్యక్రమానికి కూడా లేదు అనుకోకుండా, ఎందుకంటే ఏదైతే సహాయ సహకారాలు చేస్తున్నారో వాళ్ళని ప్రోత్సహించవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నా దగ్గరికి వచ్చిన సహాయ సహకారం అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అవ్వచ్చు, అలాగే ఫ్రీ మెడికల్ క్యాంప్ అవ్వచ్చు, అలాగే పుస్తకాలు ఇస్తున్నామని అంటే దానికి కానీ ఏ కార్యక్రమానికి కూడా ఎంత చిన్నవాళ్ళు వచ్చినా సరే ఆ కార్యక్రమంలో నేను పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మరి ల్యాబ్ టెక్నీషియన్స్ ఇదివరకు కూడా మీరు వచ్చారండి అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా వస్తానన్నా. ముందు 10 కంటే మళ్ళీ 11:30కి మార్చుకోమని చెప్పాను వాళ్ళ గ్రీవెన్స్ డే సందర్భంగా. మరి వీళ్ళందరూ కూడా ఎందుకంటే చిన్నగా వాళ్ళందరూ కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ చేసుకుంటూ వాళ్ళు 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ రోజున మీ అందరికీ కూడా ఫ్రీగా మెడికల్ క్యాంప్ నిర్వహించి మరి మీ అందరికీ కూడా కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నారు అని అంటే వాళ్ళు ఏదైతే ఇందాకన్నారు ధనికులు అనేది కాదు, వాళ్ళు మేము సంపాదించిన దాంట్లో తప్పనిసరిగా కొంత భాగాన్ని ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మంచి మనసు కలిగినందుకు వారందరినీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇదివరకు తరంలో మనం చూసాం 100 సంవత్సరాల క్రితం అందరూ కూడా దాన ధర్మాలు చేసేవారు. ఆస్తులు ఎక్కువ ఉంటే సత్రాలకి రాసేవారు, అలాగే లేకపోతే దేవాలయాలకు రాసేవారు. ఇవాళ వచ్చిన తర్వాత ఏమైందనంటే రేపటి కోసం ఎల్లుండి కోసం చూసుకుని వాళ్ళు రైట్లో ఇంకెవరి దగ్గర ఉంటే తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు. అది అనేది మార్పు రావాలి. మనకి ఏదైతే ఇటువంటి సహాయాలు చేసినప్పుడు
మనకి మనసుకి ఎందుకనంటే అంతా కూడా ఏదైతే మనం చేస్తున్నామో అదే మన మనస్సాక్షికి మనకు తెలుసు మనం ఏం చేస్తున్నామో అని చెప్పి ఆత్మసంతృప్తి కలుగుద్ది ఇటువంటి సహాయ సహకారాలు చేసినప్పుడు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మేలు కోసం వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మరి దాన ధర్మాలకు ఉపయోగించి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందులు తీర్చడంలో వాళ్ళందరూ కూడా సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరొక్కసారి వీళ్ళందరికీ కూడా ఏదైతే ఉన్నదో ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ. మీ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299,
9491044836.